మళ్ళీ ఇలాంటి ఒక్క గోదాన్ని చూస్తానని అస్సలు అనుకోలేదు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇంకా కాలేజీకి కూడా రెడీ అయి పుడిచాము. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయి పుడిచాము. డైలీ కాలేజీకి పోవాలంటే అదొక ఇబ్బంది, ఇంట్లో నిలిచి పుడిచానంటే బయట తినేస్తానని అదొక ఇబ్బంది. ఇంకా అక్కడ నుంచి రోడ్డుకు కూడా వచ్చేసాము. ఆ రోడ్లలో పోయి ట్రాఫిక్ లో ఇరుక్కునే బదులు ఇలా నడిచిపోదామని ఈ రోజు ఇలా వచ్చాము. ఇంకా బస్ స్టాండ్ కూడా వచ్చేసాము. ఇంకా బస్ స్టాండ్ కోసం ఇంకా బస్సు ఉంటే బస్సు కూడా ఎక్కేసాము. డైలీ చెప్పాల్సిన అవసరం లేదు, ఆ ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. ట్రాఫిక్ పక్కన పెడితే ఈ నేచర్ అయితే ఆ మార్నింగ్ భయంకరంగా ఉండింది. ఇంకా కాలేజీ దగ్గర కూడా వచ్చేసాము. ఈ కాలేజీకి రావాలంటే ఒకలా ఉంది. ఇంకా లంచ్ బిల్ ఇంకా బయట వచ్చి చూసి ఇంతమంది ఉన్నారు, ఏమని చూసి అక్కడ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ చూసి చాలా ఘోరంగా ఉండింది. మేమే తట్టుకోలేకపోయాం పాపము. భయ్యా మీకు ఎంత అర్జెంట్ వర్క్ ఉన్నా పర్లేదు, 5 minutes స్లోగానే వెళ్ళండి, మీకోసం మీ మమ్మీ డాడీ వెయిట్ చేస్తుంటారు. ఆ ఒక్క ఆలోచన మీ మైండ్ లో పెట్టుకోండి. నేను చెప్పడం కాదు, మీ అన్న మీ తమ్ముడో చెప్పినాడు అనుకోని వినండి. ఆ 5 minutes కోసం మీ స్పీడ్ గా వెళ్ళిపుడుచానంటే మీ ఫ్యామిలీ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా అక్కడ నుంచి క్లాస్ కి వెళ్ళిపోయాము. ఇంకా క్లాస్ అయిపోతే ఇంకా ఈవినింగ్ కాలేజ్ నుంచి బయట కూడా వచ్చేసాం. నా వర్డ్స్ లో మీకు ఏమైనా తప్పు అనిపించుంటాయి, రియల్లీ సరే. నా మనసులో ఉన్న మాట చెప్పాను, ఇప్పటికీ చెప్తాను, స్లోగానే వెళ్ళండి. ఇంకా బస్సు వస్తే ఇంకా బస్సు కూడా ఎక్కేసి ఇంకా ఇంటికి కూడా వెళ్ళి పుడిచాము.